భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్‌కి వెళ్ళటమే మన భారతీయులు కోరుకుంటున్నారు. ఎందుకనంటే, ఇప్పుడు కనుక మన భారత జట్టు సెమీస్‌కి వెళ్ళకపోతే చాలా పెద్ద ఎదురు దెబ్బ అది మన భారత్‌కి. ఓకే. అయితే ఈ క్రమంలో భారత జట్టు లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌ని గెలిచింది. కానీ ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క ఓటమే భారత్‌ను అతలాకుతలం చేసేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికాతో మన జట్టు 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది పెద్ద దెబ్బేసిందనే చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? భారత్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ అవకాశాలపైన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో లెక్కలతో సహా మొత్తం వేసేశారు. అంటే అసలు ఏం ఛాన్సెస్ ఉన్నాయి భారత్‌కి? ఓకే. ఆల్మోస్ట్ 2 పెద్ద ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఆ పెద్ద ఛాన్సెస్ ఏంటనేది కనుక చూస్తే ఫస్ట్ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ టాప్‌లో ఉంది. అవునా? అయితే సెకండ్ సౌత్ ఆఫ్రికా, థర్డ్ ఇండియా, ఫోర్త్ జింబాబ్వే. అయితే ఇప్పుడు ఏం చెప్పారు హర్భజన్ సింగ్ అంటే జింబాబ్వేపై వెస్ట్ ఇండీస్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అది భారత్ కొంప ముంచింది. విండీస్ సాధించిన ఈ భారీ విజయంతో వారి రన్ రేట్ ఆకాశానికి తాకింది. +5కి వెళ్ళిపోయింది అది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా ఇప్పుడు సెమీస్కి చేరాలి అంటే అద్భుతం జరగాల్సిందే. కానీ అది అద్భుతం అని చెప్పేదానికన్నా కూడా మనకి ఫేవరబుల్గా జరుగుతుంది అని చెప్పడం చాలా కరెక్ట్ వర్డ్ అని చెప్పాలి. ఒకవేళ వెస్టిండీస్ తన తర్వాత మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే భారత్ తన రన్ రేట్ను సరిచేసుకోవడానికి జింబాబ్వేపై కనీసం 183 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. 183 పరుగుల తేడా అంటే ఆల్మోస్ట్ ఇంకో ఇన్నింగ్సే. అది ఒక జట్టు సూపర్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అది జరగడం చాలా కష్టం. ఎందుకనంటే అది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. మరి పాసిబుల్ అయ్యేది ఏంటి అనేది కనుక చూస్తే భారత్ సెమీస్కి చేరాలి అంటే దక్షిణాఫ్రికా తన 2 మ్యాచ్ల్లో అంటే వెస్టిండీస్తో ఒక మ్యాచ్ ఆడుతుంది సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ జింబాబ్వే పైన ఆడుతుంది కదా. ఈ 2 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికానే గెలవాలి. మీకు అర్థమైంది కదా. ఆ సమయంలో టీమిండియా తన మిగిలిన 2 మ్యాచ్లు అంటే సౌత్ ఆఫ్రికా, భారత్ ఈ 2 జట్లు కూడా వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్లు వెస్టిండీస్ అలాగే జింబాబ్వే ఈ 2 జట్లతోనే ఆడాలి. మేబీ డేట్స్ తేడా. సో భారత్ వెస్టిండీస్ని జింబాబ్వేని ఓడించాలి, సౌత్ ఆఫ్రికా కూడా వెస్టిండీస్ని జింబాబ్వేని ఓడించాలి. అప్పుడు సమీకరణాలతో సంబంధం లేకుండా అంటే వాళ్ళు గెలిచారా వీళ్ళు గెలిచారా వాళ్ళ రన్ రేట్ ఇవేమీ ఎక్కర్లేకుండా, ఎందుకంటే ఓడిపోతే నెట్ రన్ రేట్ ప్రాబ్లం రాదు, ఓడిపోవాలి. ఓకే. ఓడిపోతే ఇంకప్పుడు మన భారత్ వెళ్ళిపోతుంది, సెకండ్ పొజిషన్లో సెమీఫైనల్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక వెస్టిండీస్ గెలిచింది అనుకోండి, అప్పుడు 3 జట్లు 4 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు రన్ రేట్ మారుతుంది. భారత్ -3.8 కాబట్టి వెనకబడిపోతుంది. అంటే అఫ్కోర్స్ అప్పుడు పెరగచ్చు నెట్ రన్ రేట్, కానీ మిగతా వాళ్ళకి ఇంకా పెరుగుతుంది కదా. ఎందుకంటే మనం మైనస్లో ఉన్నాం, అది ప్లస్లోకి రావాలంటే చాలా అద్భుతం జరగాలి. మరోవైపు వాళ్ళు ఆల్రెడీ +5 ఆ రేంజ్లో ఉన్నారు. వాళ్ళకి చిన్నపాటి పాజిటివ్ రన్ రేట్ వచ్చినా చాలు. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. అంటే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ అనేది ఎలా సాగుతుందంటే ఒక రణరంగం, ఒక యుద్ధం. ఎందుకంటే ఆల్మోస్ట్ భారత్ అండ్ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 3 జట్ల ఒక భవిష్యత్తును నిర్ణయించే మ్యాచ్ అది. అది కూడా ఫిబ్రవరి 26వ తారీఖు, రేపే అది కూడా మ్యాచ్. సో సాధారణంగా టీ20లలో ఒక జట్టు చేసే పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యం 183 పరుగుల తేడాతో భారత్ ఇంకో జట్టు పైన గెలవాలంటే అది ఇంపాసిబుల్. ఈవెన్ పసికూన జట్ల పైన కూడా ఏ జట్టు గెలవలేదు అంత తేడాతో. అయితే అలా జరగకపోతే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కానీ వెస్టిండీస్ జట్టు ఓడిపోతే మాత్రం అసలు ఈ గోల్ అంతా ఉండదు, హ్యాపీ, మన భారత్ వెళ్ళిపోయినట్టే. సో ఈ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా అలాగే వెస్టిండీస్ తలపడతాయి. ఈ మ్యాచ్ ఫలితం తెలిసిన తర్వాత సాయంత్రం భారత్ వర్సెస్ జింబాబ్వే పోర్ జరుగుతుంది. సో మన భారత జట్టు జింబాబ్వే వర్సెస్ భారత్ గేమ్ ఆడాలి అని తెలుసుకునే ముందే ఆల్మోస్ట్ రిజల్ట్ తెలిసిపోద్ది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకొకటి ఒక అద్భుతం జరగచ్చు. అదేంటి అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోవడం, నెగిటివ్ రన్ రేట్ రావడం, జింబాబ్వే పైన వెస్టిండీస్ 100కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించడం, ఇవన్నీ టీమిండియాకి ఎదురు దెబ్బ తగిలే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫిబ్రవరి 26వ తేదీన అటు వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతోంది. ఓకే.
ఇటు ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచి వెస్టిండీస్ని ఓడించాలని మనం చెప్పుకున్నాం. అలాగే మన భారత్ కూడా జింబాబ్వేని ఓడించాలి. ఒకవేళ ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధిస్తే భారత్కు అవకాశాలు లేవు. కానీ వర్షం ఇక్కడ టీమిండియాకు అనుకూలంగా మారచ్చు. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే టీమిండియా తన తదుపరి 2 మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్స్కి వెళ్ళిపోయినట్టే. ఎందుకో చెప్తా వినండి. అప్పుడు 1 పాయింటే వస్తుంది ఇరు జట్లకి. 1 పాయింట్ కట్ అయిపోయినట్టే. అర్థమైందా? అంటే ఇప్పుడు వెస్టిండీస్కి 2 పాయింట్లు రావు. వాళ్ళు ఆడితేనే కదా వాళ్ళు గెలుస్తారో లేదో తెలిసేది. ఓడిపోతే 1 పాయింట్. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్కు వర్షం అడ్డుపడటం అనేది జరగబోతోంది. ఎందుకంటే వెదర్ రిపోర్ట్ వర్షం పడుతుందని చెప్తోంది. సో టీమిండియా గనక వర్షం పడి కనుక ఆ మ్యాచ్ రద్దయితే పండగే, నిజంగా పండగ. అప్పుడు జింబాబ్వే వెస్టిండీస్ జట్ల పైన మన భారత్ గెలిస్తే చాలు, ఇంకా అయిపోయినట్టే సినిమా సీన్ సితారా. సో వర్షం పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ వర్షం మళ్ళీ మన భారత జట్టు ఆడుతున్నప్పుడు పడకూడదు. అది మళ్ళీ చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఒకవేళ వర్షం పడిందా ఈవినింగ్ మ్యాచ్కి, ఇంకంతే అవుట్. మన భారత్ని ఇంకా ఈ దేవుడు కూడా సెమీఫైనల్స్కి పంపించలేడు. ఓకే, ఎందుకంటే నెట్ రన్ రేట్ తక్కువ ఉంది, పాయింట్స్ తక్కువ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్ జరిగింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భారత జట్టుకు సంబంధించిన అంటే మన భారత జట్టు సత్తా తెలిసిన వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే బాగా ఆడే జట్టు కానీ ఎందుకు ఇలాగ దారుణంగా పడిపోయింది అంటే కారణాలు అనేకం. ఫస్ట్ బేసికల్లీ వాళ్ళు పిచ్ని అర్థం చేసుకోవట్లా. పిచ్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ బేసికల్లీ టెస్ట్ క్రికెట్ అవనివ్వండి, వన్డే అవనివ్వండి, T20 అవనివ్వండి, పిచ్లో కుదురుకోవాలి. అసలు పిచ్ స్వభావం ఏంటి, స్టేడియం ఏ రకంగా ఉంది, బౌలింగ్ ఏ రకంగా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మనం పరుగులు తీసామా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే భారీ షాట్లు ఆడితే చాలా పెద్ద భారీ మూల్యమే చెల్లించుకోవాలి. ఈ విషయాన్ని నేనో లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం కాదు, సూపర్ స్టార్ క్రికెటర్లు చెప్తున్నారు. మైకెల్ క్లార్క్ అదే చెప్పాడు, సునీల్ గవాస్కర్ అదే చెప్పాడు, ధోని చెప్పాడు, మన రోహిత్ కూడా అదే చెప్తున్నాడు. సో ఎక్కడైనా సరే ఆగి ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు ఆల్రెడీ 2 వికెట్లు పడిపోయాయి. ఇషాన్ కిషన్ పడిపోయింది, అలాగే తిలక్ వర్మ పడిపోయింది. అలాంటప్పుడు తర్వాత ఆటగాళ్ళైనా కొంచెం ఆలోచించాలి. బ్యాట్ లేపుతున్నారు, క్విక్ సింగిల్స్ క్విక్ డబుల్స్ తీయడానికి ఏంటి ప్రాబ్లం? ఆ బ్యాట్ అనేది గాల్లోకి ఎగరకూడదు అని. అయితే ఈ క్రమంలో కొంతమంది ఏమంటున్నారంటే, ఫ్రాంక్లీ చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ని దించొచ్చు కదా, తను ఎప్పుడు గాల్లో బంతులు కొట్టడు, తను ఎప్పుడు ల్యాండ్ కిందకే వేస్తుంటాడు, దానివల్ల అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. గాల్లోకి లేపితే బంతిని అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందరూ కూడా శ్రేయస్ అయ్యర్ని మిస్ అవుతున్నాం అన్నట్టు చెప్పుకొచ్చారు. బట్ ఇట్స్ టూ లేట్. యాక్చువల్లీ రింకు అయితే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. మరి ఏమన్నా శ్రేయస్ అయ్యర్ని ఎవరినైనా రంగంలోకి దించుతారేమో చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు వీడియో చూసినట్టయితే మీ కామెంట్ని ఏ పాయింట్ దగ్గర మీకు నచ్చింది అనేది మా కామెంట్ సెక్షన్ చెప్పండి.